Spicy chips taste amazing. Too much spice can lead to acidity, ulcers, and long-term gut issues. మీరు చూసిన ఈ డైజెషన్ వీడియో నేనే క్రియేట్ చేశాను. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ వీడియో చూడండి. సో, ఆ పిజ్జా తింటున్నప్పుడు లోపల ఏ విధంగా అవ్వటం అదంతా చూపిచ్చారు. ఇవేంటంటే వాచ్ టైమ్ చాలా తక్కువుంటాయి. అంటే చాలా క్విక్‌గా వీడియో అయిపోతుంది. మనకి చాలా వ్యూస్ ఒస్తాయి. సో, చూడ్డానికి కొంచెం వింతగా ఒకలాగా ఉంది గదా ఇది. అందువల్ల ఇంట్రెస్టింగ్‌గా చూస్తారనమాట. సో, ఇది చూసారా 9,00,000 వ్యూస్ అంటే ఆల్మోస్ట్ 1,000,000కి దగ్గరలో ఉంది. అండ్ ఈ వీడియోలో ఈ పర్సన్ ఐస్ క్రీమ్ తింటున్నాడు. చూసారా ఎంత వింతగా కనిపిస్తుందో ఇదంతా కూడా. విజువల్‌గా అట్రాక్టివ్‌గా ఉంది గదా! అందుకే మనకి వ్యూస్ వస్తూ ఉంటాయి. సో, ఇది చూసారు కదా 2.5 మిలియన్ వ్యూస్, 33 మిలియన్ వ్యూస్. అండ్ ఇక్కడ చాక్లెట్ తింటున్నాడు ఈ పర్సన్. దీనికి కూడా 6,00,000 వ్యూస్ వచ్చాయి. సో, ఇలాంటి ఈ ఫుడ్ డైజెషన్ రిలేటెడ్ వీడియోస్ ఎలా చేయాలో నేను చెప్తాను. సో, ఫస్ట్ యూట్యూబ్‌లో ఈ వీడియో ఓపెన్ చేసుకొని ఇది క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటున్నాను. సో, నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏం యూజో నేను మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళాల్సి ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ ప్లస్ని క్లిక్ చేయండి, యాడ్ ఫొటోస్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఇందాక డౌన్లోడ్ చేసిన ఈ ఫోటో ఉంది కదా, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేస్తున్నాను. నేను ముందుగానే టైప్ చేసి పెట్టుకున్నాను. నేను దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, దీంట్లో ఏముందంటే స్టడీ దిస్ క్యారెక్టర్ డిజైన్ అండ్ క్రియేట్ 4 సీన్ వైజ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అని ఇచ్చాను. సో, దీన్ని బాగా స్టడీ చేసి ఈ టైప్‌లో నాకు ఒక 4 ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే కావాలి అని ఇచ్చాను. సో, స్పైసీ పొటాటో చిప్స్ తింటున్నప్పుడు ఆ నెగెటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి హెల్త్ పైన, డైజెషన్ పైన కావాలని చెప్పి ఇచ్చాను. ఇంకా కొన్ని పాయింట్స్ కూడా నేను యాడ్ చేశాను. ఇది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను ప్రాంప్ట్ చూడండి. సెండ్‌ని క్లిక్ చేయండి. సో, సూపర్‌గా ఇచ్చిందనమాట. అదే ఒక టైటిల్ కూడా పెట్టుకుంది. అండ్ సీన్ 1, సీన్ 2, సో టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్, ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అన్నీ ఇచ్చేసింది మనకి. నాకు 4 సీన్స్ కావాలన్నా 4 సీన్సే ఇచ్చింది. సో, ఇక్కడ నేను మళ్ళీ ఏమని ఇస్తున్నానంటే ఐ నీడ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ సో దట్ ఐ క్యాన్ పేస్ట్ ఇన్ ఈచ్ ప్రాంప్ట్ టు గెట్ ఎగ్జాక్ట్ ఇమేజెస్ అని ఇచ్చాను. దీనికి మీనింగ్ ఏంటంటే నాకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కావాలి. అంటే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఒకటి ఇస్తుందనమాట. అది మనం అన్ని ప్రాంప్ట్‌ల్లోనూ అది మనం పేస్ట్ చేయాలి. అప్పుడు క్రియేట్ అయిన ఆ డైజెషన్ రిలేటెడ్ పిక్ ఏదైతే ఉందో అన్ని చోట్ల ఒకేలాగా క్రియేట్ అవుతుంది. ఒక్కో చోట ఒక్కోలాగా క్రియేట్ అయితే ఇంతకుముందు ఒక బాడీ ఉంది, ఇప్పుడు ఇంకో బాడీ ఉందేంటి అని మనకి డిఫరెంట్‌గా అనిపించకూడదు కదా! అందుకు నేను ఇలా ఇస్తున్నాను. సో, దీన్ని కూడా సెండ్ అని ఇచ్చాను. సో, మనకి మాస్టర్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అని వచ్చింది. సో, అన్నిట్లోనూ మనం ఇది పేస్ట్ చేయొచ్చు. అదెలాగో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం dreamina.comకి వెళ్ళాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్‌లో క్రియేట్‌ని క్లిక్ చేయండి. అండ్ డౌన్ ఇక్కడ మనకి ఏఐ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ హై 2K దీన్ని క్లిక్ చేసి రెజల్యూషన్ 9:16 పెట్టండి. అండ్ హై 2K రెజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, మనకి చాట్ జీపీటీలో సీన్ 1 అంటే ఫస్ట్ ఇమేజ్ ఒక టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. అంటే టెక్స్ట్ నుంచి మనం ఇమేజ్‌ని జనరేట్ చేస్తున్నాం కదా, సో ఆ టెక్స్ట్‌నే ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. అండ్ మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అని చెప్పి ఇంకోటి వచ్చింది కదా, సో దాన్ని మనము ఇక్కడ కాపీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద మనం పేస్ట్ చేసేయాలి. సెండ్‌ని క్లిక్ చేయండి. సో, చూసారు కదా మనకి ఇమేజెస్ వచ్చాయి. సో, నేను ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ అండ్ ఇక్కడ డౌన్లోడ్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ సీన్ 2 ఉంది కదా, దాని యొక్క టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది. దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. డ్రీమినాకి వెళ్ళి మళ్ళీ మీరు ఇక్కడ దీన్ని పేస్ట్ చేసేయాలి. అండ్ కింద ఈ మాస్టర్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో నేను దాన్ని అదే ఉంచేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రతి సీన్‌లోనూ అదే అయితే మనం పేస్ట్ చేస్తూనే ఉండాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంక మళ్ళీ కొత్తగా పేస్ట్ చేయడం ఎందుకని నేను వదిలేస్తున్నాను. సెండ్‌ని క్లిక్ చేయండి. సో, సెకండ్ ఇమేజ్ కూడా వచ్చేసింది. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన మెథడ్‌తోనే మిగతా 2 ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోండి. సో, నేను అన్ని ఇమేజెస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు వీటికి మనం వీడియోస్ క్రియేట్ చేయాలి. దానికోసం మీరు పిక్స్వర్స్ అనే వెబ్సైట్‌కి వెళ్ళాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. లెఫ్ట్‌లో వీడియో కనిపిస్తుందా, అది క్లిక్ చేయండి. సో, ఇక్కడున్న ఇమేజ్ ఐకాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఇమేజ్‌ని ఓపెన్ చేయండి. సో, ఫస్ట్ సీన్ యొక్క ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. ఇమేజ్‌ని అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ ఇస్తే ఆ ఇమేజ్‌ని అది వీడియో లాగా కన్వర్ట్ చేసేస్తుంది. క్రియేట్‌ని క్లిక్ చేయండి. యెస్, మనకు వీడియో అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి చూస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్‌ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో, నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈసారి సెకండ్ ఇమేజ్‌ని మీరు ఓపెన్ చేసుకోవాలి. అండ్ సీన్ 2 యొక్క ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి.
అండ్ దీన్ని కూడా మీరు సెండ్ చేయండి. సో మనకి వీడియో వచ్చేసింది, చూడండి ఎలా ఉందో. నేను చెప్పిన ప్రాసెస్తోనే మిగతా 2 వీడియోలు కూడా క్రియేట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసేసాను. వీడియో 3, వీడియో 4 అన్నీ వచ్చేసాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నిటినీ ఒకటే చోట పెట్టి ఒక సింగిల్ వీడియో లాగా మనం చేసుకోవాలి కదా. దానికోసం క్యాప్కట్ అనే వీడియో ఎడిటర్కి నేను వెళ్తున్నాను. ఇక్కడున్న ఇంపోర్ట్ని క్లిక్ చేయండి. మనకి పిక్స్వర్స్ ద్వారా వచ్చిన వీడియోస్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయాలి. అండ్ ఈ వీడియోస్ అన్నిటిని కింద ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ పైన పిక్స్వర్స్ అన్న వాటర్ మార్క్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం దీన్ని ఇలా జూమ్ చేసుకోండి, అప్పుడు వాటర్ మార్క్ అన్నది మనకి వెళ్ళిపోతుంది. సో వీడియో రన్ అవుతున్నప్పుడు మనకు ఒక వాయిస్ అయితే వినిపిస్తూ ఉండాలి కదా, దాన్నే నరేషన్ లైన్స్ అని అంటారు. సో ఇక్కడ చాట్ జిపిటి మనకు అది కూడా ఇచ్చింది. సో సీన్ 1కి నరేషన్ లైన్స్ ఉన్నాయి అండ్ సీన్ 2కి కూడా మనకి నరేషన్ లైన్స్ ఉన్నాయి. సో ఈ నరేషన్ లైన్స్ ఉన్నాయి కదా, వాటిని మాత్రం నేను కాపీ చేసుకుని అండ్ స్పీచ్ మా అనే వెబ్సైట్కి వెళ్ళాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో సీన్ 2 యొక్క నరేషన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాపీ చేసుకోవాలి. సో అలానే సీన్ 3, సీన్ 4 యొక్క నరేషన్ లైన్స్ కూడా కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. సో నేను అన్ని నరేషన్ లైన్స్ని పేస్ట్ చేసేసాను. ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది, దాన్ని ఇలానే ఎంటర్ చేసేయండి. అండ్ కిందికి వెళ్తే మీకు చాలా వాయిస్లు కనిపిస్తాయి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బ్రెయిన్ మల్టీలింగ్వల్ అన్న వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. జనరేట్ ఆడియోని క్లిక్ చేయండి. సో మనకి వాయిస్ వచ్చేసింది, ప్లే చేద్దాము. Spicy chips taste amazing. మళ్ళీ క్యాప్కట్కి వచ్చి ఇంపోర్ట్ని క్లిక్ చేయండి. ఇందాక మనం డౌన్లోడ్ చేసిన నరేటర్ వాయిస్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. ఈ వాయిస్ ఇక్కడ కింద డ్రాగ్ చేసుకోండి. Spicy chips taste amazing, but your body feels them instantly. Spices trigger excess acid, irritating your stomach lining. Your intestines struggle, causing cramps, gas, and discomfort. Too much spice can lead to acidity, ulcers, and long-term gut issues. Enjoy spicy food, but in moderation. చూసారు కదా ఈ వీడియో ఎంత బాగా వచ్చిందో. సో ఇలాంటి వీడియోస్ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఫ్రీగానే. మనం ఇక్కడ డబ్బులు పే చేయలేదు ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి. ఇలాంటి వీడియోస్కి చాలా వ్యూస్ వస్తాయి. అండ్ అట్రాక్షన్ చూసారా, ఆ పర్సన్, ఆ ఇంటెస్టైన్స్ అవన్నీ మనం బయట ఎక్కడ ఇలా చూడం కదా, చాలా వింతగా ఉంటుంది కదా. ఇలా చూసిన వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అందువల్లే మనకి వ్యూస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అన్నది కూడా నాకు చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.